హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా ఛానల్లో వంకాయ ఎండ్రాయిల్ కూర ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. చూసేయండి. ఇవన్నీ ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఎండ్రాయిల్ని కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత ఆయిల్ కావాలో చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేసాక ఎండ్రాయిల్ని వేసుకోవాలి. కొంచెం ఇది వేపుకోవాలన్నమాట. వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. వీటిని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కట్ చేసుకుని టమాటా కూడా వేసుకుందాం. ఇది కూడా బాగా కలిపేసుకొని 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఇది బాగా మగ్గిపోయాయి కదా. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో ఇలా వంకాయ ముక్కలు వేసుకున్నాను. అవి కూడా ఇందులో వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టామంటే బాగా మగ్గుతుంది. మూత పెట్టుకుందాం కదా. ఇది బాగా మగ్గిపోయాయి అన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం పసుపు కారం వేసుకుందాం. కారం కొంచెం, పసుపు వేసి బాగా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్నటువంటి ఎండ్రాయిల్ కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేస్తున్నాను. ముక్కలన్నీ ఉడకడానికి కొంచెం వాటర్ వేస్తున్నాను. కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మూత పెట్టి ఉడికించుకుందాం.
కదా కూర అంతా కూడా ఎగిరిపోతుంది అనమాట. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి, ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. ఫైనల్గా మన కూర అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండ్రోల్ కూర రెడీ అనమాట కదా. వంకాయ ఎండ్రోల్ కూర రెడీ అయిపోయింది. చూడండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.